10వ తరగతి రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు జరిగే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కు ఈసారి 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాబోతున్నారని బోర్డు తెలిపింది. ఏ కారణంతోనైనా హాల్ టికెట్స్ అందకపోతే డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చన్నారు అధికారులు. నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాలు లేటుగా వచ్చినా అనుమతిస్తామన్నారు. పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది ఎస్ఎస్సీ బోర్డు. ఈ నెల 14 నుంచి ఓరియంటేషన్, వొకేషనల్ పరీక్షలు ప్రారంభమవగా రేపటి నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,38,226 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోతున్నారు. 10th ఎగ్జామ్స్ కోసం 2,556 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఉదయం 9:30కు ఎగ్జామ్స్ మొదలవుతుండగా 8:45 హాల్లోకి అనుమతిస్తామని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరము 5,38,226 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు, అపియర్ అవుతున్నారు. ఈ విద్యార్థుల లోపల 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులు, అదేవిధంగా 28,395 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ పరీక్షలు రాయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,556 సెంటర్లు ఏర్పాటు చేయబడినవి. అందులో రెగ్యులర్ విద్యార్థుల సెంటర్లు 2,411, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్ల సెంటర్లు 140 సెంటర్లు ఏర్పాటు చేయడమైనది. ఏదైనా కారణంతో పరీక్ష టైంకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇస్తున్నామని, పదే లేట్ వస్తే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్లకు సెల్ ఫోన్లు నిషేధమని, దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లను తెల్లవారుజాము నుంచే మూసివేసేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. కొన్ని సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు వాడుతున్నట్లు చెప్పారు. ఎగ్జామ్స్ కు వచ్చే ఏ విద్యార్థి అయినా స్కూల్ యూనిఫామ్ ధరించడం నిషేధమన్నారు. పరీక్ష హాల్లో కరెంట్, మంచినీరు, అత్యవసర వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. స్టూడెంట్స్ కానివ్వండి, తర్వాత స్టాఫ్ కానివ్వండి, ఎవరు కూడా సెల్ ఫోన్ కలిగి ఉండరాదు. తీసుకొని వస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ రూమర్స్ని కర్వ్ చేయడానికి కానీ, బయట నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ, జెరాక్స్ సెంటర్లు కూడా అన్నీ మూసివేయడానికి కూడా రెవెన్యూ వారిని, పోలీసు వారిని కోరడం జరిగింది. ఎండాకాలం ఇదంతా వాతావరణం వేడిగా ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా మనం తగిన వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఈసారి పెరిగారంటున్నారు అధికారులు.